మొగడు చచ్చిపోయిన ఆడదంటే మోసం ఎందుకు అత్తమ్మా? ఈ జనాల గత్తర పుట్ట గట్లనే ఉంటారే. ఛీ, ఏం పుట్టుబడి పుట్టిర్రే. వేడవకు బిడ్డ. ఏమైందే కక్కుతాను? అదే అత్తమ్మ, నేను నెల తప్పిన. ఏంది నెల తప్పినవా? అవునత్తమ్మ, నేను తల్లిని కాబోతున్నా. నా కొడుకు చచ్చిపోయి నెల దాటింది గంతే. ఇది నెల ఎట్లా తప్పింది? ఏందత్తమ్మ, ఇంత మంచి ముచ్చట చెప్తే సంతోషపడక మొహమంత ఎట్లా పెట్టినావు? ఏం లేదు బిడ్డ, నువ్వైతే లోపటికి పో. దీనికి అసలు కడుపు ఎట్లా వచ్చింది? నాకైతే అనుమానమే. దీన్ని నమ్మొద్దు. ఈ కడుపు విషయం బయటికి వెళ్తే నా ఇంటి ఇజ్జత్ పోతుంది. దీని కడుపు ఎట్లనన్నా తీసేయాలి. అత్తమ్మ, ఇక్కడేనన్నా పుల్లటి మామిడి పండ్లు దొరుకుతాయా? నాకు వినబుద్ధి అవుతుంది. అవుతుంది, ఎందుకు కాదు? కడుపు అయింది కదా, అవుతుంది. అవునత్తమ్మ, నాకు మస్తు సంతోషంగా ఉంది. నాకు పొయ్యంతా మండుతుంది. ఏందత్తమ్మ, నిన్నటి నుంచి వస్తున్నా, ముఖమంతా ఎట్లా పెట్టుకున్నావు? ఎట్లా పెట్టుకున్నా? మంచిగా పెట్టుకున్నా కదా నా ముఖాన్ని. మన ఇంట్లోకు చిన్ని కృష్ణుడు వస్తున్న సంతోషమే లేదత్తమ్మ మీకు. సంతోషం ఏమున్నది? అందరి ఇళ్ళ అయితలేదా? కంతే. అందరి కౌడు వేరు, నా కౌడు వేరు కదా అత్తమ్మ. అవును వేరే. భర్త ఉన్నోళ్ళవుడు, భర్త చచ్చినోళ్ళవుడు వేరే కదా మరి. గదేందత్తమ్మ, గవేం మాటలు? నిజమే కదా. నీకేమన్నా మొగడున్నాడా? లేడు. లేనప్పుడు నీకు కడపెట్లత్తదే? ఉన్నప్పుడు కలిసే ఉన్నాం కదా అత్తమ్మ. ఏమో అందరు ఏమనుకుంటారో నీ గురించి, నా గురించి, ఈ ఇంటి గురించి. ఎవరో ఎందుకంటారు అత్తమ్మ? ఎందుకన్నారే? మొగలు లేని దానికి కడుపైతే ఎట్లుంటది? ఈ సమాజం ఏమనాలే? అరే ఏందత్తమ్మ? అత్తమ్మ అత్తమ్మ, నేను చెప్పేది వినత్తమ్మ. అత్తమ్మ, ఏంది మా అత్తమ్మ? నేను దగ్గరకు వచ్చిన కొద్ది దూరం పోతుంది. ఏందత్తమ్మా, నేను అచ్చుడితోటే లేచిపోతున్నావు? కూసుంటే కిరీటం పెడతావేంది ఇప్పుడు? కిరీటం పెట్టుడు ఏందత్తమ్మా? నాతో మాట్లాడు. ఇంకేం మాట్లాడతారు? ఇజ్జత్ పోయే పనులను చేసుకొచ్చినాక. ఇజ్జత్ పోయే పని నేనేం చేసిన అత్తమ్మా? కడుపు చేసుకున్నావు కదా. ఇది నలుగురు మెచ్చుకునే పనే కదా అత్తమ్మా. నలుగురు మెచ్చుకోవాలంటే నీకు మొగడు ఉండాలి, లేదంటే నీకు ఉట్టబోయే బిడ్డ కూడా సచ్చేదాకా బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? అయ్య లేకుండా ఎట్లా పుట్టినవురా? నీ అయ్య ఎవర్రా అని బాధ పెడతారు, సూటిపోటి మాటలు అంటారు. అందుకే నేను చెప్పేది నువ్వు. ఏందత్తమ్మా, ఏం చెప్తారు? పిండం బెరవక ముందు తీసేస్తే ఏ గండం ఉండదు. పిండం తీసేసుడు ఏందత్తమ్మా? పిండం బ్రహ్మ చేతిలో తయారైంది, ఎట్లా తీసేస్తావు? ఇక్కడ ఎవరి చేతిలో తెలివై కదా. ఏందత్తమ్మా మాటలు? అనుభవం ఉన్నదానివి, అన్ని దగ్గరుండి చూసుకోవాలా గాని గిట్లా మాట్లాడుతున్నావేంది? అన్నిటికీ ముందుంటా కాబట్టే అచ్చే ఆపద ముందుండే ఆపుతా అంటన్నా. వచ్చేది ఆపద కాదత్తమ్మా, అదృష్టం. ఏంది అదృష్టం? వేరేటోని కష్టాన్ని అదృష్టం అంటావా? తీసా ఈ దరిద్రాన్ని. అత్తమ్మా, ఇది నీ కొడుకుకు ప్రతిరూపం అత్తమ్మా. ఈ మాటలు చెప్పి నన్ను నమ్మియకు. నువ్వెట్లున్నా ఈ పిండాన్ని తీసేయాలి. నా ప్రాణం పోయినా నేను తీసేయత్తమ్మా. నువ్వు నా ప్రాణం తీసినా నేను తీసేయ్యా. నువ్వు తీసేయకపోతే నేను తీసేది నీ పానమేనే. అప్పుడు నీ పానమేందే, నీ కడుపులున్న పిండం కూడా పోతుంది.
దీనికి కారణం నీ కొడుకే అత్తమ్మ. సచ్చినోన్ని సాక్ష్యం ఎట్లా చూపిస్తావే? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ ఇంట్లో ఈ పిండం పెరగద్దు గంతే. ఇక నీ ఇష్టం, నువ్వెప్పుడు తీసేస్తావో. ఎందుకు అత్తమ్మ ఇదంతా ఎత్తురు? ఇదేమన్నా తప్ప? పిండం ఉంచమంటే తప్పు గాని తీసేయమంటే ఏం తప్పే? అయినా ఇదేమన్నా నా కొడుకుతో వచ్చిందా నాకు తెలియదు అనుకుంటానవా? ఆ మాట ఎట్లా అనబుద్ధి అవుతుంది అత్తమ్మ మీకు? నువ్వు చేసినప్పుడు లేని బాధ నేను అన్నప్పుడు నువ్వు విన్నప్పుడు వచ్చిందా నీకు ఈ బాధ? నీ కొడుకు మీద ఒట్టత్తమ్మ. నా కడుపుకు కారణం నీ కొడుకే. ఎట్లా నా కొడుకు చచ్చిండని ఆయన పేరు తీసి ఆయన మీద ఒట్టేస్తానవానే? అయ్యో అత్తమ్మ, కాదత్తమ్మ. కావాలంటే ఇప్పుడే మూసే పిండం మీద ఒట్టే అన్న చెప్పు. పిండం మీద ఒట్టద్దు, కావాలంటే నీకు దండం పెడతా. ఈ పిండాన్ని తీసేద్దాం. నీకు దండం పెడతా అత్తమ్మ. నీ నోటి నుంచి ఆ మాట రానియకు. నాకు ఉట్టబోయేది నీ వారసుడే కదత్తమ్మ. ఏ వాడు నా వారసుడు, నా కొడుకు రక్తమో కాదు, ఆ కిషన్ గాని రక్తం. ఆన్ వల్ల నీ కడుపు వండింది, నా గుండె రగిలింది. లేదత్తమ్మ, ఆ దేవుని మీద ఒట్టత్తమ్మ. నేను మనతో ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్ము. నువ్వేం చేసినావో ఏం చేయలేదో నాకు తెలిసే. నేను ఏం చేయాలనో కూడా నాకు తెలుసు. ఏం చేస్తావత్తమ్మ? నా పరువు నేను ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలిసే. అరే నా కోడలు నెల తప్పిందిరా, పెళ్లి చేసుకో. నెల తప్పిందా? అది నెల తప్పితే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటానే? నువ్వే కదరా దాంతో కలిసింది. నేనే కలిసిన రుజువు ఉన్నది నీ దగ్గర ఏమన్నా? నీ దగ్గర నువ్వే అని నాకు తెలుసా. నడు, నా కోడల్ని పెళ్లి చేసుకో. చల్, నువ్వేందే నాతో అడిగినావు? అదంటే నీకు ఇష్టమే కదరా, దాన్ని పెళ్లి చేసుకొని పోయిన జీవితాన్ని తిరిగి ఇరా. అదంటే నాకు ఇష్టం కాదే. దాని పెయ్యి అంటే మోజు. దాని పెయ్యి మీద మోజు తీసుకోమంటే తీర్చుకుంటా. కానీ ఈ లగ్గం ఏంది? అవ్వ, ఇది వచ్చి లగ్గం చేసుకోమంటే నేను చేసుకుంటానట. లగ్గం చేసుకొని మనతో మాటలు పడాలా? నా కోడలికి కడుపు చేసినోడేమో పెళ్లి చేసుకోను అని పోతాను. ఇప్పుడు నేనేం చేసుడు? అబ్బబ్బబ్బబ్బబ్బ, మా చిన్నమ్మ ఈ పోరు నుంచి లగ్గం చేస్తారు హరా బిడ్డ అనిపించిందా? ఏముందిరా ఇది? ఎవరు నువ్వు? నీ మొగుణ్ణి, నిన్ను లగ్గం చేసుకునేటోని. ఎచ్చి, ఏం మాట్లాడుతున్నావు? నోర్మై. ఆడేందే నోరు మూసేది? ఆడు చెప్పేది నిజమే. ఈడు నా అక్క కొడుకు, నేనే రమ్మన్నా నిన్నిచ్చి పెళ్లి చేద్దామని. నేను ఎవరిని పెళ్లి చేసుకోను అత్తమ్మ. ఎవరు నువ్వు ఎందుకు? నన్ను చేసుకో, నేనున్నదే అందుకు. అట్లా మాట్లాడకు అత్తమ్మ. నువ్వన్నా చెప్పత్తమ్మ. చెప్తాను కదనే ఈ నిన్ను పెళ్లి చేసుకోమని. నా కడుపులా నా బిడ్డ ఉన్నది, అంతే చాలు. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఇతన్ని ఇంట్లో నుంచి పంపి అత్తమ్మ. రమ్మన్నో నీ పొమ్మనుడేంది? నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవడో, కానీ ఆ నింద వీడేసుకుంటా అంటాడు. వేసుకుంటా. నా అంత మంచోడు ఎవడు దొరకాలో చెప్పు నీకు. నేను ఏడుతా అంటే నా బాధ మీకు అర్థమైతలేదా? నేను ఎవ్వరినో నీకు తెలియదు. నా పిల్లల మీద కొంచెం అనుమానం వస్తేనే దాన్ని చంపి జైలు పోయొచ్చినోడిని. మళ్ళా నన్ను జైలు పోయేదాడు చేయకు. నీ కాళ్ళు మొక్తా, నాకు నీ మీద ఇష్టం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఈయనతోటి పెళ్ళ లేకపోతే మా ఇద్దరి చేతిలో నీ చావా, అది గుర్తు పెట్టుకో. అరే రారా.
చిన్నమ్మ అది ఎంత చెప్పినా మారతట్లేదు కదనే. అది మారకుంటే దానికి వచ్చేది మరణమే. చూస్తే పతిదారం లెక్క మెత్తగా ఉన్నది, సంపబుద్ధి అయితలేదు. అయితే దాని కడుపులో ఉన్న పిండాన్ని చంపదు, ఆ బాధకి అది చస్తుంది. ఏమంటావురా? మరి దాన్ని పెళ్లి చేసుకుంటే సగం ఆస్తి రాసిస్తా అన్నావు, దాన్ని చంపితే ఆస్తి ఇస్తావా? నేను నాకు దాన్ని పెళ్లి చేసుకున్నా ఇస్తా, దాన్ని చంపినా కూడా నా ఆస్తిలో సగం నీకు రాసిస్తా. అట్లయితే దాన్ని పిండాన్ని కరిగిద్దాం, అదే సత్తది. సరే, చేయొద్దు, దూరం పో, నా దగ్గర రాకు. ఎప్పటికైనా నీ దగ్గరికి వచ్చేది నేనే, నా చింతన చేరేది నువ్వే. అబ్బా ఏంది మాటలు? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ జన్మంతా నా మనసులో ఒక్కడే ఉంటాడు. ఆ మనసులో కూడా ఉంటాడు, మంచం మీద ఇంకోడు ఉంటాడా అని. పెళ్ళేమో నా కొడుకుతోటి, కడుపేమో ఇంకో దొంగ నా కొడుకుతోటా? కడుపు ఆరు చేసినా ఏం కాదు, నేనే అని చెప్పుకుంటా. నన్ను పెళ్లి చేసుకో. చేసుకోనని చెప్పినా కదా, ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు నన్ను ఇంత క్షోభ పెడతారు? ఎవరిని నువ్వు క్షోభ పెట్టేది? ఎవరితోటో కడుపు చేసుకొని మమ్మల్ని నువ్వు క్షోభ పెడతావు. నేను నీకు రెండే అవకాశాలు ఇస్తా. ఏం అవకాశాలు అత్తమ్మా? ఒకటోది, ఈయన్ని పెళ్లి చేసుకొని నీ కడుపుల పిండానికి తండ్రి అని ఒప్పిద్దాం. రెండోది, నీ కడుపుల పిండాన్ని పిండి పిండి వేసి ఇంతటి పెళ్లికి అందరిని పిలుతా. అత్తమ్మ, ఈ రెండిటికి నేను ఒప్పుకోలేను అత్తమ్మ, నన్ను విడిచిపెట్టుర్రి. ఒప్పుకోకపోతే వదిలిపెడితే ఏం చేస్తావే? గర్భం తెచ్చినంతోనే గడుపుతావా? నెల తప్పినమాట కదా, తీయని వేడికి వేసుకుందామా వచ్చినావా? ఛీ, ఇదంతా నీ వల్లే. నా బతుకు ఆగమైందే నీ వల్ల. ఏ నేనేం చేసిండే? అయినా ఆ రోజు నన్ను ఏం చేయలే కదా, నన్ను అంటవేంది? ఈ కడుపుకు కారణం నువ్వు కాదంటే మా అత్త నమ్ముతలేదు. నువ్వు వచ్చి ఒప్పుకుందురా. ఒప్పుకుంటా, కానీ నేను ఒప్పుకున్నాక నాతోని మంచం మంచు కూడా దానికి ఒప్పుకుంటావా? ఛీ, అసలు నువ్వు మనిషివేనా? గర్భవతితో ఇట్లనైనా మాట్లాడేది? ఇప్పుడు నీ అవసరం నాతోటి, ఎప్పటికీ నా అవసరం నీతోటి. నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా, లేదంటే వెళ్ళిపో. నీ కాళ్ళు ముక్తం. మా అత్తమ్మ దగ్గరకు వచ్చి నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పు. అది ఎంత చెప్పినా ఈయనతట్టు లేదు కదనే. అది ఎంత చెప్పినా వినకుంటే ఎవరికి కనబడకుండా చేద్దాం అంతే. దాని మీద నాకు మనసైందే, చంపడం ఎందుకు? మరి దాని కడుపులో ఉన్న పిండాన్ని చంపేద్దామా? ఆ చంపుదామే, పిండం బోని, నాకు పాలపిట్టుంటే చాలు. సరేరా, అది ఇంట్లో లేదు కదా, అరుగు మీద నూనె పోద్దాం, జారి పడుతుంది. సరేపా.